చాలామంది రిపీటెడ్గా ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు, ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటారు, ఇంత ఈ మాఫియా వ్యవస్థ మీద పనిచేస్తూ ఉంటారు కదా, మీకు భయం లేదా, మీకు భయం వేయదా అని. నిజంగా నాకు చాలా భయం ఉంది. ఏం భయం అంటే, నేను నా జీవితం ముగించేలోపు, నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చర్చ అయినా మిగిలిపోద్దేమో అని భయం ఉంది నాకు. ఒక్క పాస్టర్ గాడైనా, ఒక్క జాంబీ వైరస్ అన్నా మిగిలిపోతారేమో అని భయపడుతూ ఉంటాను ప్రతి క్షణం. సంపూర్ణంగా నా భారతదేశం నుండి ఈ మాఫియాని తరిమి కొట్టడమే నా జీవిత ఆశయంగా బ్రతుకుతున్నాను. ఇందుట్లో ఎలాంటి భయానికి బెరుకునికి తావు లేదు. బిల్కిస్ బాను అనే ఒక ముస్లిం అమ్మాయి, ఆ అమ్మాయిని 11 మంది రేప్ చేశారు. ఆ రేప్ చేసిన వ్యక్తులు ఎవరంటే, ఆ అమ్మాయి రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి పాలు పోస్తుంది, వాళ్ళ నైబర్స్. ఆ నైబర్సే 11 మంది కలిసి ఆ అమ్మాయిని రేప్ చేశారు. అప్పుడు ఆ అమ్మాయి 7 నెలల గర్భవతి. కనీసం 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు పోరాడిన తర్వాత ఆ 11 మందికి శిక్ష పడితే, ఇటీవల 2 సంవత్సరాల క్రితం వాళ్ళని విడుదల చేసినప్పుడు వాళ్ళని సన్మానించింది ఒక సంస్థ. ఆ సంస్థని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? RSS అనే ఒక సంస్థ ఆ 11 మంది రేపిస్టుల్ని సన్మానం చేసి దండలేసి వాళ్ళకి హారతలు ఇచ్చింది. ఆ రోజు మీరు ప్రశ్నించుంటే ఈ రోజు ముస్లింస్ ప్రశ్నిస్తారు కదా, హిందువులకు అన్యాయం జరిగినప్పుడు. ఆ రోజు ప్రశ్నించలేదు కదా. ఆ రోజు ప్రశ్నించిన మీకు ఇప్పుడు ప్రశ్నించే హక్కు ఎక్కడుంది? బంగ్లాదేశ్ లో ఒక హిందువు చచ్చిపోతే మీరు గొంతు చించుకొని అరుస్తున్నారు. ఇక్కడ క్రైస్తవులు కానీ మన దేశంలో ముస్లింలు కానీ స్పందించడం లేదు అని. ఎందుకు స్పందించాలి? ఎందుకు మాట్లాడాలి? ఎందుకు వ్యతిరేకించాలి? చెప్పండి. మీరు చూసుకుంటే గత కొన్ని సంవత్సరాల క్రితం క్రైస్తవుల మీద అధిక మొత్తంలో దాడులు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అనేక చర్చిలు కూల్చబడ్డాయి. ఒక క్రైస్తవుడు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలంటే భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితులు ఏర్పరిచారు. ఇప్పుడు అరుస్తున్నారు కదా గొంతు చించుకొని, ఎందుకు ఒక హిందువు మీద దాడి జరిగితే వీళ్ళు క్రైస్తవులు స్పందించట్లేదు, ముస్లింలు స్పందించట్లేదు, వాళ్ళకి అసలు దేశభక్తి లేదు, వాళ్ళని మన దేశంలో ఉంచకూడదు, ఇది హిందూ దేశంగా ప్రకటించాలి, హిందువులు మాత్రమే ఈ దేశంలో ఉండాలి, క్రైస్తవులు ముస్లింలు ఈ దేశం నుంచి పారిపోవాలి అని గొంతు చించుకొని అరుస్తున్నారు కదా. ఏ ఒక్క వ్యక్తి అయినా అరిచినవో, ఏ ఒక్క వ్యక్తి అయినా క్రైస్తవుల మీద దాడి జరిగినప్పుడు ప్రశ్నించారా? ముస్లిమ్స్ మీద దాడి జరిగినప్పుడు ప్రశ్నించారా? అప్పుడు ఎక్కడికి పోయాయి మీ గొంతులు? అప్పుడు కూడా మాట్లాడి ఉండొచ్చు కదా. అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు? అప్పుడు మాట్లాడలేని మీకు ఇప్పుడు అడిగే హక్కు ఉందా? ఒకసారి ఆలోచించండి. मैं ये पूछना चाहता हूँ मिस्टर फादर से, चर्च का फादर से मैं पूछना चाहता हूँ कि जीसस क्राइस्ट का ग्रंथ का नाम बताओ। ग्रंथ करके नहीं है। हाँ हाँ क्या है? द गॉस्पेल ऑफ जॉन्स, वो सब क्या चीज है? बाइबल क्या चीज है? धार्मिक ग्रंथ है। ये कहाँ से मैन्युफैक्चर हुआ है? जस्ट टेल मी। ఇటీవలే క్రిస్మస్ జరుపుకున్నాం కదా, ఆ క్రిస్మస్ ని ఆపుతాము, క్రిస్మస్ భారతదేశంలో జరగనివ్వమని జెండాలు పట్టుకొని కోతుల్లా ఎగిరారే రోడ్ల మీద. అప్పుడేమైంది మీ మానవత్వం? అప్పుడేమైంది మీ హితబోధలు, మీ నోర్లు? ఏం చేశారు? అన్ని మూసుకున్నారా? అప్పుడు లేదా మీ మానవత్వం? ఎక్కడికి పోయింది? క్రిస్టియన్స్ ఈ దేశంలో చర్చికి పోనివ్వము. చర్చికి పోవాలంటే బీసీసీ సర్టిఫికేట్ పెట్టుకొని పోవాలి. ఎస్సీ రిజర్వేషన్ అనుభవిస్తూ చర్చికి వెళ్తే మేము ఊరుకోం, వాళ్ళ ఉద్యోగాలు ఊడదీస్తాం అని విర్రవీగారు కదా. ఏమైంది అప్పుడు మీ మానవత్వం? ఈ దేశం హిందువులదా? కాదే. మరి ఇది హిందూ దేశం, ఇక్కడ క్రైస్తవులు ఉండకూడదు, ముస్లింలు ఉండకూడదు, హిందువులు మాత్రమే ఉండాలి అని వాగారు కదా ఆ నోళ్ళతో. మళ్ళీ ఆ నోళ్ళతోనే ఇప్పుడు క్రైస్తవులు స్పందించట్లేదు, ముస్లింలు స్పందించట్లేదు,
ఈ దేశం గురించి, హిందువుల గురించి సేవ్ ద హిందూస్ అని ఒక ట్యాగ్ పెట్టుకొని తిరుగుతున్నారు కదా. ఈ రోజు వాళ్ళు ఎందుకు స్పందించాలి? మీరు అనేక దాడులు చేస్తూ వాళ్ళ మీద మళ్ళీ వాళ్ళు స్పందించట్లేదు అంటున్నారు. ముందు వాళ్ళ మీద జరిగే దాడుల్ని మీరు వ్యతిరేకించండి, మీరు ప్రశ్నించండి. అప్పుడు మీ మీద జరిగే దాడుల్ని వాళ్ళు ప్రశ్నిస్తారు, వాళ్ళు వ్యతిరేకిస్తారు. नहीं जाओ 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 यहाँ से जाओ। ये काट रहा नहीं है क्या? ये क्यों पे फालतू वो कर रहे हो? अभी अपने अपने घर में बनाओ जो बनाना जाके, अपने घर में बना जाओ। यहाँ से टोपी और उतार के क्या ड्रामा रचो मत जाओ। ये यहाँ धर्म परिवार चला रहे हैं। जाओ जाओ जाओ। देखो क्या ये लोग लिख के रखे हैं इन्होंने, ये लोग ना భారతదేశంలో చర్చిలు కూల్చేస్తారు, మసీదులు కూల్చేస్తారు. అప్పుడేమో మీ మానవత్వం, మీ మానవతావాదం ఉన్నవన్నమాట. ఎక్కడో బయట దేశంలో ఒక హిందువుని చంపేశాడని మతాన్ని తులిమేసి ముసుగేసేసుకొని, మతాన్ని దేవుడిని ముసుగేసేసుకొని రాజకీయాల కోసమని అల్లకల్లోలం చేస్తున్నారు. మరి ఈ దేశంలో ఉంటూ ఈ దేశస్తులనే మీరు భయపెడుతున్నారు కదా, ఈ దేశస్తుల మీద దాడి చేస్తున్నారు కదా. వాళ్ళకి నచ్చిన మతాన్ని వాళ్ళు ఎంచుకోవచ్చని రాజ్యాంగమే కల్పించింది హక్కు. మరి ఆ హక్కుని మీరు కాల రాస్తూ, చర్చుల్ని కూలుస్తూ, మసీదుల్ని కూలుస్తూ, క్రిస్టియన్స్ మీద దాడులు చేస్తూ, స్కూల్స్ మీద దాడులు చేస్తూ, క్రైస్తవులు ఎక్కడ కనిపించినా తన్నండి అని చెబుతూ, మళ్ళీ ఈరోజు హిందువుల మీద జరిగే దాడిని క్రైస్తవులు వ్యతిరేకించట్లేదు, క్రైస్తవులు స్పందించట్లేదు అని వాగుతున్నారు. ఏమనాలి మిమ్మల్ని? చెప్పండి.